నమస్తే. గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ధరణిని రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. భూమాతగా పేరు మార్చిన దాన్ని. ఒకసారి డిస్కస్ చేద్దాం. మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు ఉన్నారు నాతో పాటు. నమస్తే. ముందుగా బాగున్నారా? బాగున్నా. ధరణిని రద్దు చేస్తామన్నారు కదా, మళ్ళీ భూమాత లాగా పేరు మార్చడం ఎందుకు? అది కాదు, మొదన్ని రద్దు చేసేసి ఒరిజినల్ గా ఎవరికైతే ఇందిరాగాంధీ గాని వాళ్ళ తాత ముత్తాతలు ఉన్న వాళ్ళకే భూమి రావాలి. వీళ్ళు పేర్లు మార్చి ఏది ఏది దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా మోసాలు జరిగినాయి. ఒక క్లియర్ కేసు ఉంది. కీసరా దాయర్లో 1981 లో ఇందిరాగాంధీ ఇచ్చింది 94 ఎకరాలు 10 మంది రైతులకు ఇచ్చింది. ఆనాడు రాగి కృష్ణారెడ్డికి 400-500 ఎకరాల భూస్వామి ఉంటే అందులోకే ఇచ్చారు. వీళ్ళు ఏం చేసిందంటే ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ రాగానే అక్కడ ఎప్పుడైతే ల్యాండ్ వాల్యూ పెరిగిందో వాళ్ళకి దుర్బుద్ధి ఉట్టి చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు చనిపోతే దొంగ సంతకాలు చేసి 1997 హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకొని రెవెన్యూలో మేనేజ్ చేసుకొని 2001 దాకా వీళ్ళ పేర్లే ఉన్నాయి. తర్వాత కోడర్ల పేర్లు వచ్చింది. అప్పుడు వీళ్ళకి తెలిస్తే కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇది న్యాయమైన. దీంతో పాటు కోర్టులో నడుస్తున్నప్పుడే లోయర్ కోర్టు హైకోర్టులో నడుస్తున్నప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ కి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది పాయింట్. అదే విధంగా రెవెన్యూ వాళ్ళు స్టేటస్కో మెయింటైన్ చేయమంటే వాళ్ళు కూడా పర్మిషన్, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. హెచ్ఎండిఏ మొదలు లేఅవుట్ ఆపాలి. లేఅవుట్ క్యాన్సిల్ చేస్తే పని ఆగుతుంది. లేకుంటే ఒక్కొక్క వీళ్ళ 2.5 కోట్లు 3 కోట్లు అమ్ముతుంటే పేదవాడు ఇవాళ అడక తింటున్నారు. ఇళ్లలో లేరు. వాళ్ళ కుటుంబం 10 మంది కుటుంబాలు 120 మంది అయ్యిండ్రు. వాళ్ళు ఏదో అడక తిన్నారు. పిచ్చబెత్తుకోవాలన్నా రోడ్ల మీద. అందుకుంటే ధరణిని ఎత్తేయాలని గతంలో రాహుల్ గాంధీ గారు కూడా ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా తీసేసుకున్నారని బహిరంగ సభలో చెప్పాడు. కాబట్టి నేను 6-7 సార్లు పోయినా, కలెక్టర్ కలిసిన, జాయింట్ కలెక్టర్ ధర్నా చేసిన, అయినా వాళ్ళు దొరలకే ఫేవర్ చేసిండ్రు. ఇదంతా డబ్బులు, ఇది 500 కోట్ల స్కామ్. దీన్ని కూడా నేను 2 సార్లు నేను కోదండ రెడ్డి పోయినాం 7కి హెచ్ఎండి ఆఫీస్. కాగితాలు ఇవ్వమంటే ఇయ్యారు. ఆఖరికి ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎంఆర్ఓ చేస్తే ఇప్పటి కూడా పని జరుగుతూనే ఉన్నది. హెచ్ఎండిఏ వాళ్ళు దాని పని ఆపకపోతే నేను అక్కడ పోయి ధర్నా చేస్తా అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రజా దర్బార్ దగ్గర చాలా మంది బాధితులు వస్తున్నారు. ఈ ధరణి బాధితులు, మా భూములు కోల్పోయినాం, చాలా భూములు కోల్పోయినాం, మా ధరణి మా పేరు మీద చూపించట్లేదు మా భూములని చాలా మంది వస్తున్నారు అక్కడికి బాధితులు. న్యాయం జరుగుతుందా వాళ్ళకి? అప్లికేషన్ సైజ్ ఇస్తున్నారు. కానీ అందు గురించే కదా మేము అన్నది ఏంటి, ధరణిని క్యాన్సల్ చేసి న్యాయమైన ఒరిజినల్ రైతులకు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చే హెరిడిటీ వాళ్ళకే ఇప్పియాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఇందిరాగాంధీ కూడా ఆలోచన దున్నేవాడికే భూమి, అసైన్ భూములు కూడా ఇస్తే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ల్యాండ్ వేరు పెరిగిందని ఆ భూములు రోడ్లని డెవలప్మెంట్ అని ఆ భూములు తీసుకున్నారు. ఆఖరుకు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ కు కోట్ల రూపాయలు విలువ ఉన్న భూములు కూడా మళ్ళా దొరల చేతికి ఆయన కోడర్ల పేరు రాసుకున్నాడంటే ఇంతకంటే అన్యాయం ఏమని ఉన్నదా చెప్పండి. 50 లక్షల కోట్ల అప్పులు ఆస్తులు సృష్టించడం చెప్తున్నాడుగా కేటీఆర్. 50 లక్షల కోట్ల ఆస్తులు అవును, వీళ్ళు ఎవరికి దొరలకే చేసిండు కదా. ఆస్తులు ఎవరికి ఈయన కాదు, దొరలకు చేసిండు. మనం దొరల దగ్గర ఏం కమిషన్ తీసుకుంటాం మాకైతే తెలియదు. మరి ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందని ల్యాండ్ వాల్యూ ఎవడు అడగలే అప్పుడు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందని ఇవాళ ల్యాండ్ వాల్యూ 5 కోట్లు 4 కోట్లు నడుస్తుంది. ఇది 500 స్కామ్ కాబట్టి దీన్ని న్యాయం చేయాలని ఆ కమిటీ, కొత్త కమిటీ వేశారు కదా, కోదండ రెడ్డితో పాటు నవీన్ మిట్టల్ వేశారు. వారికి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన లెటరు, అదే విధంగా మన శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన లెటర్ తో పాటు వీళ్ళు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ పోయినా ఇంకా ఏం పని జరుగుతలేదు. అక్కడ కలెక్టర్ కు, జాయింట్ కలెక్టర్ కి ఇచ్చినా ఎవడు పట్టించుకుంటూ లేడు. కాబట్టి దీని మీద సీరియస్ గా తీసుకొని మళ్ళా రైతులకే భూమి ఇచ్చినాడు. నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ధరను రద్దు చేస్తారా? అయితే ఉంచుతారా, తీసేస్తారా? భూమాతగా ఉంచుతారా, ధరను రద్దు చేస్తారా? మొత్తానికి ధరణి రద్దు చేస్తాం. మళ్ళీ ఇంకా చెప్పేది మన ధరణి ఎందుకు, ఇంకా మొదటి నుంచి కొట్లాడుతున్నాడు. మళ్ళీ ధరణి తీసేస్తే పేదోనికి లాభం అవుతుంది అనేది మా కాన్సెప్ట్. కాళేశ్వరం మీద చర్యలు ఉంటాయా మరి? గతంలో ముఖ్యమంత్రి అంటే మాజీ మీరు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు, చూడండి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పనిసరిగా ఎవరెవరైతే అవినీతి చేశారో ఇవాళ ఎందుకు కుంగిపోయింది. నాగార్జున సాగర్ 50-60 ఏళ్ల కింద కట్టించారు, కుంగలే, లీకేజ్ కాలే. శ్రీరామ్ సాగర్ లీకేజ్ కాలే, కొట్టి 2-3 ఏళ్ళు కాలేదు, అప్పుడే కుంగిపోతుందంటే ఇట్లా ఉసుకేసిర్రా, లేకపోతే రాళ్ళు వేసిర్రా, లేకుంటే సిమెంట్ వేసిర్రా, లేకుంటే
ఏది ధూళి వేసినా ఇవన్నీ బయటకు వస్తాయి, దాని మీద యాక్షన్ మరి తీసుకుంటాం. ముఖ్యమంత్రి లేఖ రాయొచ్చు కదా కేంద్ర ప్రభుత్వానికి చర్యలు తీసుకోండి అని. అరే మాదికి ఎందుకు మా దగ్గర దమ్మున్నది, కేంద్ర ప్రభుత్వం ఏంది మాటికి కేంద్ర ప్రభుత్వం అంటాం. కేంద్ర ప్రభుత్వం CBI రావాలి కదా, CBI. కేంద్ర ప్రభుత్వం ఏం చేయదు. కేంద్ర ప్రభుత్వం ఈడ తిట్టింది, ఆడ పోయి కలిసిండ్రు. వాళ్ళే అన్నారు కదా, కిషన్ రెడ్డి అంటుండు కదా ఇప్పుడు అవును. మేము ఇస్తే అరే అప్పటిదానికి ఏం చేసిన మీ చేతిలో కలం ఉంది కదా, అన్ని రాష్ట్రాలలో సిబిఐ ఈబిఐ మీరే చేస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలే? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాగితం రాస్తే ఆయన తీసుకొస్తాడట. ఇది పోస్ట్ ఆఫీస్ అరవై తప్పనిసరిగా అన్యాయం జరిగింది, తప్పనిసరిగా మేము చేసి తీరుతాం, ప్రజలకు న్యాయం చేస్తాదనేది మా దృక్పథం. 1,00,00,000 కోట్లు కక్కిస్తారా? 1,00,00,000 కోట్లు కక్కిస్తారా? ఇక కక్కించేటప్పుడు ఎంత కక్కుతారు అనేది ఒకటి తర్వాత ఒకటి వెళ్తుంది కదనే. కక్కిస్తామనే అన్నాము. ఎంత తిన్నోడు ఎంత కొన్ని అయితే ఖర్చు పెట్టుకుని ఉండొచ్చు కదా, మిగిలింది తీసుకుంటాం. ఇది షెడ్ ఉంటే షెడ్ కుంటాడు, పైట ఉంటే పైట కుంటాడు. లోక్సభ ఎట్లా ఏం ప్లాన్ చేస్తున్నారు? లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, లోక్సభ ఎన్నికలు జిల్లా వారిగా సీఎం మీటింగ్ పెడుతుండు. తర్వాత మాతో డిస్కషన్ అయినప్పుడు మా సజెషన్ ఇస్తాం. ఖమ్మం పార్లమెంట్ లో బరిలో ఉంటారా? బరిలో తప్పనిసరి సోనియా గాంధీ నిలబడుకుంటే నేను బరిలో ఉంటాను. లాస్ట్ టైం నేను టికెట్ అడిగిన, గతంలో నేను రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టాను. ఎన్నో సార్లు రాజీవ్ గాంధీ గారు కూడా ఖమ్మంలో 2-3 సార్లు ఆయన ఎంబడి ఉన్నా. గతంలో ఎవరు ఎన్టీ రామారావు ఉన్నా ఆయన ఎంబడి ఉన్నా. ఆ ప్రాంతంలో నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. సోనియా గాంధీ గారు నిలబడితే నేను అడగను, లేకపోతే తప్పనిసరిగా సోనియా గాంధీ లేకపోతే మీరు బరిలో ఉంటారు ఖమ్మం పార్లమెంట్ లో ఖచ్చితంగా. సోనియా గాంధీ నిలబడితే నేను నిలబడనంటే మళ్ళీ బరిలో లేకపోతే మీరు ఉంటారు అంటున్నా నేను ఆమెకే పని చేస్తా. నిలబడితే ఆమె ఏది ఊరూరు తిరుగుతా అని చెప్పినా కదా మొదలు. ఆమె నిలబడకపోతే నేను అడుగుతా. ఎన్ని సీట్లు గెలుస్తున్నారు తెలంగాణలో 17 లోక్సభల్లో? చెప్పిండు కదా, ఇప్పుడు అసెస్మెంట్ జరుగుతున్నది. మాక్సిమం సీట్లు గెలవడానికి మా ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇది హనుమంతరావు ధరణిని రద్దు చేస్తామని చెప్తున్నారు. చూద్దాం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది, వీళ్ళు చేస్తారా లేదా అనే అంశాల గురించి చూద్దాం.